నమస్తే, నేను మీ శివకృష్ణ బూరాడ. నాట్య మయూరిగా ప్రపంచ కీర్తి గడించినటువంటి సుధా చంద్రన్ గారి జీవితాన్ని నేటి తరానికి ఖచ్చితంగా తెలియజేయాలి. ఎందుకంటే చిన్నతనం నుంచి కూడా అనేక కష్టాలను అవమానాలను అధిగమించి తనలో ఉన్నటువంటి ప్రతిభను మరింత పదును పెట్టి భరతనాట్యం నేర్చుకుని నృత్య కళాకారిణిగా ప్రపంచ కీర్తి గడించి అనేక ప్రదర్శనలు ఇచ్చి చాలా చక్కగా ఉన్నటువంటి ఆమె యొక్క జీవితంలో ఒక రోజున అనుకోకుండా తను ప్రయాణం చేస్తున్నప్పుడు జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో తన శరీరానికి అత్యంత దారుణంగా గాయాలై తన కాళ్ళు పూర్తిగా తీసేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అలాంటి సందర్భంలో ఆమె ఎంతో దుఃఖించింది. ఎందుకంటే తనకి డాన్స్ అంటే ప్రాణం, భరతనాట్యమే తన యొక్క ప్రాణంగా తన యొక్క ఊపిరిగా భావించినటువంటి ఆ మహాతల్లి యొక్క జీవితంలో 16 ఏళ్ల వయసులో తనకి జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో తన కుడికాలను పూర్తిగా పోగొట్టుకునేసరికి తన యొక్క జీవితంలో ఏ రంగంలో అయితే అత్యంత కీర్తి గడించిందో ఆ రంగంలో ఇంకా తను డాన్స్ చేయలేని చెప్పేసి తన యొక్క మనుగడ పూర్తిగా ముగిసిపోతుందని చెప్పేసి ఎంతో బాధ కలిగింది. అలాంటి పరిస్థితుల్లో ఎన్నో సంవత్సరాల పాటు ఆమె నిరాశలో ఉండేటప్పుడు కొద్ది కాలానికి జైపూర్లో అమర్చుకుని కృత్రిమ కాలుతో తను మళ్ళీ ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టింది. మళ్ళీ ఎంత గొప్పగా ప్రాక్టీస్ చేసిందంటే తన యొక్క ప్రయత్నం చేత యాక్సిడెంట్ కంటే ముందు తనకున్నటువంటి కీర్తి కంటే కూడాను మా తరువాతి కాలంలో తను చేసినటువంటి నృత్యం కారణం చేత ప్రపంచ వ్యాప్తంగా అత్యంత కీర్తి గడించింది. అదే విధంగా అనేక సినిమాల్లో, సీరియల్స్ లో, టీవీ షోస్ లో నటనలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఈ రోజున ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. అలానే ఎన్నో అవార్డులు కూడా సంపాదించుకున్నారు. పాఠ్య పుస్తకాలు ఆమె యొక్క ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని ప్రచురించడం కూడా జరిగింది. అలానే ఆమె యొక్క జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఒక సినిమా కూడా నిర్మించడం జరిగింది. ఆ సినిమాలో ఆమెనే కథానాయికగా కూడా నటించడం జరిగింది. ఆ సినిమా పేరు నాట్య మయూరి అని చెప్పేసి హిందీలో రిలీజ్ అయింది. మన మయూరి అని చెప్పి తెలుగులో కూడా అనువదించడం జరిగింది. కాబట్టి జీవితంలో ఏదైనా చిన్న కష్టం వస్తే జీవితం మొత్తం పూర్తిగా పోయిందని చెప్పేసి నిరాశ చెందుతూ జీవితాన్ని కోల్పోకుండా ఇలాంటి మహాతల్లి యొక్క జీవితాలను ఆదర్శంగా తీసుకుని మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించి ఎప్పుడైనా సరే బట్టి ముద్ర బలంగా నేల కొడితే అది నేల కంటుకుంటుంది. అదే బంతిని కనుక బలంగా నేల కొడితే ఎంత ఫోర్స్ తో కొడితే అంతకి డబుల్ ఫోర్స్ అది పైకి లేస్తుంది. అలానే మన జీవితంలో కూడా ఏదైనా కష్టం కనుక మనల్ని బాధిస్తే మనం మట్టి ముద్దల్లా కాకుండా బంతుల్లో మరింత వేగంతో, మరింత ఉత్సాహంతో మనల్ని మనం పుంజుకుని మనల్ని మనం తీర్చిదిద్దుకుని ముందుకు సాగాలి. ధన్యవాదాలు. జై హింద్.